నాన్న కథ చెప్పవా? రియాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో సర్పకేతుడి యొక్క అనుచరుల కత్తి దెబ్బలకు తన యజమాని సూర్యవర్మ మరణించడం చూసిన సుబాహుడు అనేటువంటి ఒక సేవకుడు ఈ సంగతి సూర్యవర్మ కుమారుడైనటువంటి చంద్రవర్మకు చెప్పేందుకు గుర్రం మీద వీరపురం బయలుదేరిండు కదా. దారిలో అతడి గుర్రాన్ని సర్పకేతుడి అనుచరులు కూడా చంపేస్తారు. కాలినడకన కొండ దిగిన సుబాహుడికి కాగడాలతో ఉన్న కొంతమంది అక్కడ పల్లెలో ఉన్న వాళ్ళు, ఆ పల్లె వాసులు అంటారు, అంటే ఆ పల్లెలో ఉండే వాళ్ళ విలేజర్స్, అతడు వారిని సమీపించేంత లోపలనే కొంతమంది వచ్చిండ్రు. అక్కడికి వచ్చి ఏయ్ అంటూ వాడిని చుట్టుముట్టిండ్రు. తర్వాత ఏం జరిగింది మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. సుబాహుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అయ్యో నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నాడు. అతడు భయపడ్డాడు. తన యజమాని మరణం సంగతి వీరపురంలో తెలియపరిచిన తర్వాత ఇలాంటి ప్రమాదం వచ్చి ఉంటే అతడు లెక్క చేసి ఉండేవాడు కాదు. ఈ క్షణాన తన చావు వీరపుర సంస్థానానికి కూడా ఎంతో వినాశకరంగా పరిణమిస్తుంది. దైవకృప వలన తను ఈ మనుషులను మోసపుచ్చి పారిపోగలిగితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఎవరు నువ్వు, మాట్లాడవేం అంటూ ఒకడు సుబాహుని సమీపించి చేత్తో జుట్టు పట్టుకొని కదిలించాడు. అంతలో జనంలో నుంచి ఒకడు, పాపం ఆ బిచ్చగాన్ని హింసించకండి, ఉపవాసాలతో మాట పలుకు పడిపోయినట్టుంది అన్నాడు జాలిగా. ఆ మాటలతో సుబాహుడు తెప్పలిరాడు. అంటే నిజంగానే బాగా అలసిపోయినట్టు అనుకున్నాడు. తను మామూలు బిచ్చగాడుగా నటించడం ఏమంత కష్టం కాదని అతడికి ధైర్యం కలిగింది. బాబు ఇంత రొట్టె ముక్క ఇంత అంటూ సుబాహుడు అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులను జాలిగా చూస్తూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు. కొంచెం రొట్టె ముక్కుంటే ఇయ్యండి బాబు అని. ఛీ ఇదేం పీడ, ఎవడో వీరపురం వేగువలాడు అనుకున్నాడు అంటూ రౌతు గుర్రాన్ని అదిలించి ముందుకు వెళ్ళాడు. అంటే అక్కడ ఉన్నవా ఎవడ్రా వీడు, ఇక్కడ ఎవడో అడుక్క తినేవాడు కావచ్చు ఈ వీరపురంలో, వీడిని మనం ఏం చేయగలుగుతాం, వీడేం చేయగలుగుతాం మనం, వీడేం చేయగలడు మనని, వీడు ఒక బిచ్చగాడు పోనీలే అని అనుకున్నారు వాళ్ళు. శరీరంలో ప్రాణమే లేదు వీనికి, అయినా ఈ చినిగిన గుడ్డలు, వీడి అవతారం, చిచి ఎలా ఉన్నాడు చూడు. అరే నీ వెంటనే మోసుకోలేని వాడికి చేతులలో ఆ లావు దుడ్డు కర్ర ఎందుకురా అన్నాడు ఒక రైతు. నిన్ను నువ్వే మోసుకోలేకపోతున్నావు, నీ చేతిలో కర్ర ఎందుకురా అని అన్నాడు ఒక అతను. కొండల్లో చిరుతపుల్ని తోడేల్ని బెదరగొట్టేందుకు దొరా అన్నాడు సుబాహుడు తడుపుకోకుండా. అంటే భయపడకుండా ఏం చెప్పిండంటే, నీ చేతిలో అంత దుడ్డు కర్ర ఎందుకురా అంటే, కర్ర పట్టుకొని వచ్చింది కదా, ఏం లేదు ఈ కొండలలో చిరుతలు తిరుగుతాయి కదా, నన్ను నేను కాపాడుకోవడానికే అన్నాడు. ఈ జవాబు వింటూనే అక్కడున్న మనుషులతో పాటు జనంలో నుంచి కూడా కొందరు పొట్టలు చెక్కలయ్యా నవ్విండ్రు. నువ్వేంట్రా చిరుతపులను చంపేంత మొనగాడివారా నువ్వని, ఎంత గొప్ప వేటగాడివిరా నువ్వు, కాలు తీసి కాలు పెట్టే ఓపిక లేనివాడివి, చిరుతపులుల్ని తోడేల్ని బెదరగొడతావా అన్నారు వాళ్ళు. ఇంత రొట్టె ముక్క పెట్టించండి దొరా, తర్వాత నా ప్రతాపం చూద్దురు గాని, వారం రోజులుగా పచ్చి మంచినీళ్లతో బతుకుతున్నాను అన్నాడు సుబాహుడు. ఇక ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఏమి వినిపించుకోలేదు. వాళ్ళు గుర్రాలను ముందుకు ఉరికిస్తూ, మీరు త్వరగా ఆ రాకాసి దిబ్బ దగ్గరికి చేరాలి, అక్కడ మీకు కావలసిన ఆయుధాలు ఇస్తాము, తెల్లవారే లోపల వీరపురం మన గుప్పెట చిక్కుతుంది, సర్పకేతరాజుకు జై అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. సైనికులు వెళ్ళగానే జనంలో నుంచి కొందరు ముందుకు వచ్చి సుబాహుని చుట్టుముట్టారు. వాళ్ళలో ఒకడు సుబాహుడితో, ఏరా అబ్బి చూడటానికి యువకుడిలాగా కనబడుతున్నావు, కాలు చేయి కూడా బాగానే ఉన్నట్టుంది, అలాంటి వాడికి బిచ్చం ఎత్తుకునే కర్మ ఎందుకురా అన్నారు. అది తెలుసుకునేందుకే ఈ కొండల మీద ఉన్న ఒక గురువును 5 ఏళ్ల నుంచి సేవిస్తున్నాను దొరా, ఆయనకు ఇన్నేళ్ళుగా నా మీద దయ కలగలేదు. ఇంతకు 1 గంట ముందుగానే ఆయన్ను ప్రసన్నుడై కొండ మీద నుంచి కాగడాలతో ఉన్న మీ అందరినీ చూపిస్తూ, ఇవాళ తెల్లవారే లోపల నిన్ను ఇంతకాలంగా పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది, అంతేకాదు నీ వెంట వచ్చే వాళ్ళ శని కూడా విరగడవుతుంది, అదిగో ఆ కనబడే కాగడాల దిబ్బ వద్దకు వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు ఏం జరుగుతుందో నువ్వే చూడు అని అన్నాడు. దానితో నేను త్వరగా కొండ దిగి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు సుబాహుడు. 5 years నుంచి నేను కొండ మీదనే ఉన్నా, ఒక అతన్ని తపస్సు దగ్గర కూర్చొని, అందుకే నేను ఇట్లా ఉన్నా అని చెప్తాడు. సుబాహుడు ఇలా చెప్పగానే చుట్టూ చేరిన వాళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనై నోట మాట రాక తడబడి, అంతలోనే
ఆ కొండ మీద ఉండే మహాపురుషుని గురించి చాలా కాలం వినటమే గాని చూసిన వాళ్ళెవ్వరూ లేరు. ఇవాళ తెల్లవారే లోపల వీరపురాన్ని వశపరుచుకొని కొల్లగొట్టబోతున్నాం. దివ్య దృష్టి ఉన్నవాడు గనక ఆయనకు ముందుగానే ఇదంతా తెలిసి ఉంటుంది. ఇక మనకు విజయం తప్పదు, త్వరగా బయలుదేరదామన్నారు. ఆ వెంటనే కొందరు గ్రామంలోకి పరిగెత్తి సుబాహుడి కోసం ఇన్ని రొట్టెలు పాలు తీసుకొచ్చారు. సుబాహుడు తృప్తిగా వాటితో కడుపు నింపుకున్న తర్వాత అతడి ముందుకు కొన్ని కొత్త దుస్తులు పెట్టి ఆ చినిగిన గుడ్డలు విప్పి వాటిని ధరించమన్నారు. అలాంటి దుస్తుల్లో తాను ఎవరైంది గుర్తించే వాళ్ళు ఉండవచ్చని అనుమానించిన సుబాహుడు వాళ్ళకేసి ఆప్యాయత ఒలిగిస్తూ చూస్తూ, మిత్రులారా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఈ కొత్త దుస్తులు ధరించడం గురువు ఆజ్ఞను ధిక్కరించడం అవుతుంది. నన్ను పట్టి పీడిస్తున్న శని ఈనాటి సూర్యోదయం లోపల వదిలిపోతుంది. ఆ తర్వాత మీరిచ్చిన బట్టలు ధరిస్తాను అన్నాడు. ఆ వెంటనే జై అంటూ కొందరు దిక్కులు పిక్కటిల్లా అరిచి సుబాహుడి వైపు తిరిగి, ఇంతకు నీ పేరేమిటో మాకు తెలియలేదు అన్నారు. పేరు అంటూ సుబాహుడు కొంచెం తడబడి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతేనేం, శని చేత ఇంతకాలం పీడించబడుతున్న వాడిని కదా, గురువాజ్ఞ మేరకు అది వదలాలే గాని అంటుండగానే జనంలో నుంచి ఒకడు, ఇవ్వాలతో మనందరి శని వదులుతుంది, ఈనాటి నుంచి నీ పేరు శనిమర్ధనుడు అన్నాడు. వెంటనే శనిమర్ధనుడికి జై అన్న కేకలు అందరూ అరుస్తూ ఉన్నారు. తర్వాత అందరూ కాగడాల వెలుగులో ఆ రాకాసి దిబ్బ దగ్గరికి బయలుదేరిండ్రు. అక్కడ ఆయుధాలు ఇస్తామన్నారు కదా వాళ్ళు. తన వెంట ఉన్న వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళంతా కటిక దరిద్రులని, సర్పకేతుడు ధనధాన్యాలు దొరుకుతావనే ఆశ కల్పించడం వల్లనే వాళ్ళు వీరపురం కేసి బయలుదేరుతున్నారని గ్రహించాడు సుబాహుడు. నాకు వీరపురాన్ని గురించి బాగా తెలియదు, దాని సామంతుడైన సూర్యవర్మ అంత మంచి రాజా అని సుబాహుడు జనంలో ఒకడిని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే అతడు నవ్వి, ఈ సామంతుల్లో మంచి రాజు అనేవాడు ఎవ్వడు ఉండడు, సూర్యవర్మ సంగతి మాకు తెలియదు కానీ సర్పకేతుడని ఒకడు ఉన్నాడు, వాడిలాంటి వాడు దరిద్రుడు, దుర్మార్గుడు, ఇంకొకడు అసలు పుట్టడు అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అనేసరికి అలా అయితే వీరపురాన్ని దోచుకోవటానికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆ విధంగా మనం సర్పకేతుడికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నాడు సుబాహుడు. అసలుకి అనేసరికి వాళ్ళిద్దరి సంభాషణలో ఇంకో 4-5 వచ్చి పాల్గొన్నారు. వాళ్ళు సుబాహుడి ప్రశ్నలకు వింతగా నవ్వి, మనం సర్పకేతుడికి సహాయం చేయడానికి వెళ్ళడం లేదురా బాబు, వీరపురాన్ని కొల్లగొట్టేందుకు అతడు సహాయం చేస్తానన్నాడు. మనం అక్కడి నుంచి తెచ్చుకోగలిగినంతా మనదే, అందులో అతడికి కానీ అతడి సైనికులకు కానీ మనము ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. అంటే వీళ్ళంతా కూడా పూర్ పీపుల్, వీళ్ళని ఏదో రెచ్చగొట్టి ఆ ఊరి మీదకి వెళ్ళి దోచుకోమని చెప్తున్నాడు అనే విషయం అర్థమైపోయింది. అమాయకత్వం, దురాశ ఇలాంటివన్నీ కూడా ఈ పల్లెవాసుల్లో ఆయన అబ్జర్వ్ చేసిండు. అయ్యో, వీళ్ళతోటి ఏం మాట్లాడినా లాభం లేదని సుబాహుడు గ్రహించాడు. వాళ్ళ దృష్టిలో తమను పాలించే సామంతులందరూ ఒకటే, వీలైనప్పుడల్లా ఇతరులు తమను దోచుకుంటున్నారు. అదేవిధంగా అవకాశం చిక్కితే తాము ఇతరులను కొల్లగొడతారు. అది వాళ్ళ మనస్తత్వం. కొద్దిసేపటి తర్వాత అందరూ రాకాసి దిబ్బ ప్రాంతానికి చేరుతారు. అక్కడే సరిగా 100ల సంఖ్యలో జనం చేరి ఉన్నారు. వాళ్ళలో చాలా మంది దగ్గర వెలుగుతున్న కాగడాలు, పెద్ద పెద్ద కాగడాలు ఉన్నాయి. కాగడాలు అంటే ల్యాంప్స్. వాళ్ళందరినీ కొందరు సైనికులు ఇట్లా నిల్చోమని చెప్పిండ్రు, లైన్గా నిల్చోమన్నారు. సుబాహుడు ఉన్న ముఠాను కూడా ఒక చోట నిలబెట్టారు. ఆ తర్వాత దళనాయకుల దుస్తుల్లో ఉన్న కొందరు, అక్కడ ఉన్నటువంటి గుర్రం మీద వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. మహాశక్తి సంపన్నుడు, దయామయుడైన సర్పకేత రాజు సహాయం వల్ల మీరు ఈనాటితో ఈ దరిద్రం బాధ నుంచి విముక్తులవుతారు. ఇప్పటి సమస్య ఏమైనా ఉంటే వీరపుర పట్టణంలో ఎలా ప్రవేశించడమో అనేదే సమస్య. పట్టణ ద్వారపాలకుల్ని మోసగించి ఒకసారి ద్వారాలు తెరిచేలా చేశామంటే ఆ తర్వాత మనకు పట్టణంలో అడ్డు నిలబడగల శక్తి ఏమీ ఉండదు. కనుక మీలో ఒక 100 మంది ముందుగా పట్టణ ద్వారాలను సమీపించి హాహాకారాలు చేస్తూ సర్పకేత రాజు సైనికులు మీ గ్రామాల మీద పడి దోచుకుంటున్నట్లు అరవండి. ఆ అరుపులకు కాపలా వాళ్ళు ద్వారాలు తెరుస్తారు. వెంటనే మీరు పక్కకు తొలగి దారి ఇస్తే పౌర దుస్తుల్లో ఉన్న మా సైనికులు పట్టణంలోకి వెళ్ళిపోతారు. వారి వెనుకగా ప్రవేశించి మీరు మీ ఇష్టం వచ్చినట్లు నగరాన్ని కొల్లగొట్టవచ్చు. మీరు మాత్రం వీలైనప్పుడల్లా యశోవర్ధన మహారాజుకు జై అంటూ మాత్రం నినాదాలు చేస్తూ ఉండాలి. యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వారని వాళ్ళు అనుకుంటారు, మోసపోతారు.
సూర్యవర్మ సైనికుల్లో కొందరైనా మిమ్మల్ని ఎదుర్కొనేందుకు భయపడతారు. మిగిలిన వాళ్ళను పౌర దుస్తుల్లో ఉండే మా సైనికులు చంపేస్తారు. మీ ఏ పరిస్థితుల్లోనూ మీరు సర్పకేత రాజు పేరు అక్కడ చెప్పవద్దు. దళనాయకుల మాటలు ముగిసే లోపలే జనంలో నుంచి యశోవర్ధన మహారాజుకు జై అన్న కేకలు వినిపించినాయి. వీరపురాన్ని ఆక్రమించుకోవడానికి ఇంత నిగూఢమైన కుట్ర జరుగుతున్నదని అర్థం కాగానే సుబాహుడు ఆశ్చర్యపోయాడు. తను వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ముందుగా వీరపురం ప్రవేశించి చంద్రవర్మకు ఈ మోసాన్ని గురించి తెలియపరచగలిగితే ప్రమాదం జరగకుండా అతన్ని నగరాన్ని రక్షించవచ్చు. కానీ వీళ్ళందరి దృష్టి నుంచి తప్పించుకొని మరి పారిపోవటం ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. సుబాహుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నంతలోనే జనం మహాప్రవాహంలా ముందుకు కదిలారు. వాళ్ళలో చాలా మంది పౌర దుస్తుల్లో ఉన్న సర్పకేతుడి సైనికులని అతడు గుర్తించగలిగాడు. అందరికన్నా ముందు పరుగులు తీసిన ఒక 100 మంది ప్రజలతో సుబాహుడు కలిశాడు. చూస్తుండగానే వాళ్ళు పట్టణ ద్వారాలను సమీపించారు. వెంటనే జనంలో కొందరు ఏడుస్తున్నట్టు, అయ్యా ద్వారాలు తెరవండి, సర్పకేతుడి సైనికులు మా గ్రామాల మీద పడి కనపడిందల్లా దోచుకుంటూ ప్రజలను హింసిస్తున్నారు, మాకు వెంటనే సైనిక సహాయం కావాలి, అయ్యా తలుపులు తెరవండి అని గట్టిగా అరుస్తున్నారు. పట్టణ ద్వారాల వెనుక ఉన్న కాపలా వాళ్ళు ద్వారాలు తెరవటము మానటము అని సందేహించే లోపలే, మరి ఎలా తెరవాలా వద్దా అని ఆలోచించే లోపలే జనంలో నుంచి మరికొందరు భయపడుతూ, అయ్యా మాకు సూర్యవర్మ రాజుల వారే దిక్కు, మా మొర వారికి చెప్పుకోనియండి, తలుపులు తెరవండి దయచేసి అంటూ గట్టిగా అరుస్తున్నారు. టెన్షన్ అయిపోతున్నాయి సైనికులకు కూడా. ఆ వెంటనే ద్వారాలు తెరవబడినాయి. అప్పటి వరకు వాటి దగ్గర ఉన్న వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. మరుక్షణంలో పౌర దుస్తుల్లో ఉన్న సర్పకేతుడి సైనికులు అప్పటి వరకు దాచి ఉంచిన ఆయుధాలు బయటికి తీసి కాపలా వాళ్ళ మీద పడి చూస్తుండగానే కొందరిని చంపేసిండ్రు. మిగతా వారిని ఖైదీలుగా పట్టుకున్నారు. జనం రణగుణ ధ్వని చేస్తూ ఒక్కసారిగా ముందుకు, హే పదండి 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 అంటే అరుస్తూ పోతున్నారు అక్కడికి. సుబాహుడు ఒక్క గంతులో ద్వారం దాటి పెనుగులాడుతున్న కాపలా వాళ్ళ పక్క నుంచి ముందుకు పరిగెత్తాడు. అదే సమయంలో వెనుక నుంచి కేకలు చప్పట్లు వినిపించినాయి. ఎవడా పరిగెత్తేది? జనమంతా కలిసికట్టగా వెళ్ళాలి, వాడిని పట్టుకోండి. మరుక్షణం 4-5 సర్పకేతుడి సైనికులు ఆగాగు అంటూ సుబాహుడు వెంటబడ్డారు. తాను చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుబాహుడు నిశ్చయించుకొని చెంగున వెనుదిరిగి సమీపిస్తున్న సైనికుడిని ఎగిరి డొక్కలో బలంగా తన్ని వాడు వెనక్కు పడిపోయే లోపల వాడి చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నాడు. ఇంతలో మరొక సైనికుడు అతన్ని సమీపించాడు. సుబాహుడు తన కత్తితో వాని బలంగా గుండెల్లో పొడిచి మరికొందరు సైనికులు రావటం గమనించి ఠక్కున వెనుదిరిగి రాజభవనం వైపు పరిగెత్తసాగాడు. మరి సుబాహుడిని పట్టుకున్నారా వాళ్ళు? ఏం జరిగింది? సుబాహుడు తప్పించుకున్నారా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.